హలో గైస్, మేము హెల్మెట్ అయితే ఆర్డర్ చేసాము యాక్సర్ బ్రాండ్ నుంచి. ఇక్కడైతే లోగో అయితే మనకు కనిపిస్తుంది, యాక్సర్ అని చెప్పేసి. ఇదైతే మనం ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం. నేను ఆల్రెడీ దీన్ని ఓపెన్ అయితే చేసాను, ఎందుకంటే నేను సింగిల్ హ్యాండ్తో ఉన్నాను కాబట్టి నాకు తీయడానికి అవ్వట్లేదని నేను ఓపెన్ అయితే చేసి పెట్టేశాను. మన ప్యాకింగ్ అయితే ఇట్లా ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాం మనం. ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తాను కాబట్టి నేను మీకు అయితే చూపిస్తున్నాను. మనకు ఓపెన్ చేయగానే అయితే ఇట్లా హెల్మెట్ అయితే ఉంటుంది, మనకి బ్యాగ్ తోటి అయితే వస్తుంది. ఇది మనకి బ్యాక్ ప్యాక్ వేసుకున్నట్టు మనం అయితే థ్రెడ్స్ తోటి మనకి అయితే తగిలించేసుకోవచ్చు. ఇది బ్యాగ్ అయితే ట్రావెల్ బ్యాగ్ లాగా మనం ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇట్లా వెళ్ళినప్పుడు కానీ మనకి ఇది బ్యాక్ సైడ్ అయితే మనం తగిలించేసుకోవచ్చు. ఇది ఈ థ్రెడ్స్ అయితే అది చూస్తున్నారు కదా, ఇక్కడైతే బ్రాండింగ్ అయితే ఉంది, యాక్సర్ బ్రాండింగ్ అయితే. నేనైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే నాకు సింగిల్ హ్యాండ్ అవ్వడం వల్ల నాకైతే ఓపెన్ అయితే అవ్వటం లేదు. సో నేనైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో లుక్ అండ్ డిజైన్ అయితే ఇది. లుక్ అండ్ డిజైన్ అయితే మాత్రం చాలా ప్రీమియం అయితే ఉంటుంది. ఇది బ్రాండ్ వచ్చేసి మనకి ఇది 5000 రూపీస్ అయితే పడుతుంది ఇది. సో యాక్సర్ బ్రాండింగ్ అయితే చూసారు కదా, కలర్ అయితే ఇది. సో ఇది మా అన్నయ్య అయితే తీసుకున్నాడు. ఇది పవర్ రేంజర్స్ టైప్లో అయితే ఉంటుంది. ఇది ఓల్డ్ 90s వాళ్ళకి అయితే ఇది తెలుస్తుంది, పవర్ రేంజర్స్ అన్నది ఏంటన్నది. సో దీని డ్యూయల్ వైజర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వైజర్ తీసాం కదా, లోపలైతే ఒక గ్లాస్ అయితే ఉంటుంది, షేడ్స్ టైప్లో ఒక గ్లాస్ అయితే ఉంటుంది. సో మనం దాన్ని ఓపెన్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి వైజర్ ఒకటి ఉంటుంది. ఒకవేళ మనం వైజర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే వైజర్ కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకి హెల్మెట్లో అయితే కిట్ అయితే వస్తుంది. సో ఇది ఏంటన్నది మీకు చూపిస్తాను. ఇదైతే మనకి హెల్మెట్లోనే ఉంది ఒకసారి. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇదైతే స్పాయిలర్. ఇది మనకి వెనకాల హెల్మెట్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఇది. సో ఇది పెడితే మనకి స్పోర్ట్స్ లుక్ అయితే వస్తుంది. సో ఇది ఇట్లా అయితే ఫిక్స్ అవుతుంది ఇది. సో బ్యాక్ సైడ్ ఇది వద్దనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మన బ్లడ్ గ్రూప్ అయితే మనకి మెన్షన్ చేసుకోవడానికి అయితే స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. మనకి ఏదైతే బ్లడ్ గ్రూప్ అయితే ఉంటుందో అది మన హెల్మెట్ మీద అయితే స్టిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదన్నా ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు సో బ్లడ్ గ్రూప్ ఏంటన్నది గమ్ముని తెలియడానికి అయితే అది మనం స్టిక్ చేసుకోవచ్చు. అండ్ లోపల హెల్మెట్ లోపల అయితే మనకి ప్యాడింగ్ అయితే చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. సో ప్యాడింగ్ అయితే చూస్తున్నారు కదా, 3 సైడ్స్ అయితే ఉంటుంది మనకి, లెఫ్ట్ అండ్ రైట్ అండ్ టాప్ అయితే చాలా ఫుల్ ప్యాడింగ్ అయితే ఉంది. క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే ఉంది హెల్మెట్ మాత్రం. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్పాయిలర్, యాంటీ స్క్రాచ్, ఫ్యాబ్రిక్ కడా, ABS ప్లాస్టిక్ అండ్ పిన్ లాక్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ స్ట్రీట్ స్టైల్ అంటే మన స్పోర్ట్స్ లుక్ అయితే ఉంటుంది ఇది. అండ్ బ్లూటూత్ కంపాటబిలిటీ అయితే ఉంది అది మనకి దీనికి. సో మనం బ్లూటూత్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్లీ రిమూవబుల్ అండ్ వాషబుల్ లైనింగ్ అని చెప్పేసి అయితే ఉంది. మన ప్యాడ్ అయితే ఫుల్గా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ రీయూజ్ చేసుకుని వాష్ చేసుకోవచ్చు. మనకి ఇది సైజ్ వచ్చేసి XL సైజ్. ఇది మీకు ఏ సైజ్ కావాలన్నది మీరు చూసుకుని సైజ్ అయితే పెట్టుకోవాలి. ఇదైతే XL సైజ్. ఇది చూస్తున్నారు కదా, XL అయితే టిక్ చేసి ఉంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ అయితే ఇది లుక్. సో యాక్సర్ బ్రాండింగ్ అని చెప్పేసి అని ఉంటుంది. అండ్ ISI మార్క్ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా, ISI మార్క్ అయితే ఉంది, స్టాండర్డ్ ISI మార్క్. అండ్ దీని వెయిట్ వచ్చేసి 1600 గ్రామ్స్ అయితే ఉంటుంది కరెక్ట్గా. అండ్ 50 గ్రామ్స్ వచ్చేసి ఎక్స్ట్రా చెప్తున్నారు. సో స్పాయిలర్ అనుకుంటా మరి అది. సో లుక్ అయితే మాత్రం చాలా చాలా యూనిక్గా ఉంది ఇది, యాక్సర్ బ్రాండింగ్తో అండ్ ఈ కలరేషన్స్తో చాలా యూనిక్గా ఉంది స్టైల్ అయితే మాత్రం. అండ్ ఇది స్పాయిలర్. ఇదైతే నేను మీకు ఫిక్స్ చేసి అయితే నేను చూపిస్తాను. నాకు సింగిల్ హ్యాండ్ అవ్వడం వల్ల ఇప్పుడైతే అవ్వడం లేదు. సో నేను ఇదైతే ఫిక్స్ చేసి అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదైతే స్పాయిలర్ క్లిప్ అయితే నేను ఓపెన్ చేశాను.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, హోల్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మనమైతే ఆ స్పాయిలర్ అన్నది మనం ఇన్సర్ట్ అయితే చేయాలి. సో దీన్ని చూస్తున్నారు కదా, క్లిప్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని మనం దానికి ఇన్సర్ట్ చేయాలి. సో చేసిన తర్వాత అయితే లుక్ అయితే ఇది. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇది ఇట్లా మనకి తెలియట్లేదు కానీ బైక్ మీద అయితే మనం పెట్టుకున్నప్పుడు వేర్ చేసినప్పుడు అయితే మనకి దీని లుక్ అన్నది తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, లుక్ అయితే ఇది. అండ్ నేను దీంట్లో బ్లూటూత్ కూడా ఫిక్స్ చేశాను. సో చూస్తున్నారు కదా, మైక్ అయితే ఇది ఇక్కడ ఉంది. సో బ్లూటూత్ కంపాటిబిలిటీ అయితే ఇక్కడ మనకి ఇక్కడ రిసీవర్ అయితే ఇక్కడ పెట్టాము. సో మనం అడ్జస్ట్మెంట్స్కి అది మోడ్స్ మార్చుకోవడానికి సో అక్కడైతే ఉంది. అండ్ మైక్ అయితే లోపలైతే ఫిక్స్ చేసాము. సో ఓవరాల్ లుక్ అయితే ఇది.